ఇప్పుడు మనం 2025వ సంవత్సరం ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 5వ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం చూద్దామండి. గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి సింహరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో శ్రావణ మాసం ఆగస్టు నెల చూద్దామండి మొత్తం పూర్తిగా. సింహరాశి వారి జాతకంలో పడ్డాయండి. మొత్తం గవ్వలు మాత్రం 4 గవ్వలు పడ్డాయి. సింహరాశి వారి జాతకానికి చూడాలంటే 4వ సంఖ్య వారికి అచ్చుబాటు ఉండదండి. రాహు మార్గదర్శ. ఎందుకంటే సింహరాశి వారి జాతక బలం చూడాలంటే మాత్రం సూర్యుడి అధిపతి రవి మహర్దశ జాతకం గవ్వలు పడ్డాయి, 4 గవ్వలు పడ్డాయండి. ఈ రాహుకు రవికి పడదు ఇద్దరు కాబట్టి చాలా వరకు ఆటంకాలు, చిక్కులు, చికాకులు ఉంటాయండి. ధన విషయంలో ఇబ్బంది ఉంటుంది, అలాగే మానసిక చిక్కులు ఉంటాయి, నమ్మిన వారి వలన ఇబ్బందులు ఉంటాయి, అలాగే పనులు ఆటంకాలు ఉంటాయి. తన ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్టు వారు ఒకటి అనుకుంటారు, రెండోది అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, మానసిక ఆందోళన కలిగే అవకాశాలు ఉన్నాయి. బాలలకు, పిల్లలకు విద్య విషయంలో కొన్ని ఆటంకాలు, చిక్కులు, చికాకులు ఉంటాయండి. ఇందులో ఉపశమనం ఏమిటంటే మఖా నక్షత్రం వారి జాతకానికి బాగుంటుందండి. పుబ్బా నక్షత్రం వారికి బాగుంటుంది, కానీ మఖా నక్షత్రం వారికి బాగుంటుంది. మఖా నక్షత్రం వారికి ఎందుకు బాగుంటుందంటే మఖా నక్షత్రం వారికి నక్షత్రానికి అధిపతి కేతు, రాహు, కేతులు ఈ రెండు మాత్రం ఛాయాగ్రహాలు, తల మొండెం లెక్క. కాబట్టి మఖా నక్షత్రం వారికి మంచిగా అయ్యే అవకాశం ఉంది, కానీ మాత్రం పుబ్బా నక్షత్రం వారికి ఇబ్బంది వచ్చే అవకాశం ఉందండి. అందులో మాత్రం పుబ్బా నక్షత్రానికి అధిపతి మాత్రం శుక్రుడు అధిపతి కాబట్టి రాహు స్త్రీలకు మంచి చేసే అవకాశం ఉందండి, పురుషులకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. శుక్రగ్రహం ముఖ్యంగా లక్ష్మీప్రదం, కుబేర స్థానం కాబట్టి మాత్రం స్త్రీలకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, పురుషులకు ఇబ్బంది ఉంటుంది. ముఖ్యంగా మాత్రం ఈ జాతకంలో సైన్స్ రంగం వారికి, అలాగే పండితులకు, అలాగే గణిత శాస్త్రం రాసే వారికి, అలాగే లెక్కల అకౌంట్ చూసేవారికి, అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా పెద్ద పెద్ద స్థానంలో ఉండి పిఏ వారికి, పర్సనల్ అసిస్టెంట్ వారికి, అటువంటి వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రాజకీయ రంగంలో వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. శ్రామికులకు, అలాగే కార్మికులకు, అలాగే కష్టపడి పనిచేసే వారికి, అంటే చేతి కష్టం వంటి కష్టమే కాదండి, మైండ్ పెట్టి కష్టపడి చేసేవారికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్య రంగం వారికి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం ఆకస్మికంగా నిందలు వచ్చే అవకాశాలు ఉంటుంది. అలాగే మాత్రం వారి ఉద్యోగం మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. కుటుంబ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి రాహు మహర్దశ కళాకారులకు మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితం ఇస్తుందండి. కళాకారులకు ఎందుకు ఖచ్చితంగా మంచి ఫలితం ఇస్తుందంటే రాహు మహర్దశ అనేది ఆకర్షణ శక్తి. ఈ కళాకారులకు ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది. వాళ్ళు ఎంతో నైపుణ్యం, ఎంతో కళ దాగి ఉంటుంది, అలాగే ఎంతో టాలెంట్ ఉంటుంది. కాబట్టి మాత్రం వారి జాతకంలో మాత్రం ఈ రాహుగ్రహం అనేది గుంజుకు వస్తుంది, మంచి గుంజుకు వస్తుంది. వాళ్ళు ఉన్న లోతులో ఉన్న టాలెంట్ బయటికి గుంజుకు వస్తుంది, కలిసి వస్తుంది. టీవీ కళాకారులు కావచ్చు, సినీ కళాకారులు కావచ్చు, లేదా ఏ కళాకారులు అయినా సరే మాత్రం రంగస్థల కళాకారులు కావచ్చు, చాలా వరకు మాత్రం వర్ధమాన కళాకారులు కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా ఒక కళ దాగి ఉంటేనే రాజకీయంలో రాణించగలుగుతారు. వారు మంచి మాట అయినా, చెడు మాట అయినా, సమస్య అయినా, ఎన్ని సమస్యలు వచ్చినా సరే వారికి ఆలోచన శక్తి చాలా ఉంటుంది. 4 మాటలు కూడా పడగలుగుతారు, మాటలు అనగలుగుతారు, చేయగలుగుతారు, చెప్పగలుగుతారు, చేయించుకోగలుగుతారు. కాబట్టి రాజకీయ నాయకులకు నడిపించే అవకాశం ఉంటుంది. కానీ మామూలుగా సామాన్యంగా చేసే పనుల వారికి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు ఖచ్చితంగా ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం కానీ మాత్రం రాహుగ్రహాన్ని శాంతి చేయాలి. అలాగే మాత్రం వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం కాళభైరవుడిని పూజ చేయాలి. అమ్మవారు కనకదుర్గమ్మ కానీ ఏ దేవత అయినా సరే అమ్మవారిని పూజ చేయాలి. శుక్రవారం నియమం పాటించాలి. కానీ స్త్రీలను పురుషులు కించపరచరాదు. అలాగే మాత్రం వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఈ శ్రావణ మాస పౌర్ణమి ఘడియ మాత్రం చాలా వరకు మాత్రం ఋషి పంచమి ఘడియ వేళలో మాత్రం పూజ చేయడం మంచిదండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం సింహరాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలిస్తే ఇంకా 4 గవ్వలు పడ్డాయండి. వీరి జాతక బలానికి ముఖ్యంగా ఈ రాశి వారికి ఎటు చూసిన ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నాయండి. 4 గవ్వలంటే మాత్రం ఒకటి నలుగురిలో మాత్రం ఎక్కడ పోయినా వీరికి నగుబాటు అయ్యే అవకాశం ఉంది. కానీ అయినా సరే మొండి ధైర్యంతో నడిచే అవకాశం ఉందండి. ఎందుకంటే సింహరాశి వారికి ఓపిక ఎక్కువ, ఆలోచన ఎక్కువ,
కోపం రాదని కాదు, ఆ కోపాన్ని ఎక్కడ చూపించాలో అక్కడ చూపించే గుణం ఉంటుంది. మనిషి మీద చూపించరు వారు, పని మీద చూపిస్తారు, ఆ కోపాన్ని సమస్య మీద చూపిస్తారు. అలాంటి కోపం ఉంటుంది వారికి. అందువలన వారి జాతక బలం మీద మాత్రం వారు మనుషుల మీద కానీ వస్తువుల మీద కానీ కోపం చూపించే స్వభావం ఉండదు. అలాగని వారు ఒక చెట్టు చేమ లాంటి వారు ఏం కాదు, మామూలు మానవులే. కానీ మాత్రం పని మీద కోపం, సమస్య మీద కోపం చూపించే అవకాశం ఉంటుంది, అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం రాహుమహారదశ జాతక బలం ఉన్నది వీరి పేరు మీద. ముఖ్యంగా నలుగురిలో కలిసే కార్యక్రమాల్లో వీరు ఏదైనా, వీరు ఒకరు ఉంటారు కదా, మిగతా ముగ్గురు కలిస్తే నలుగురు అవుతారు. ఆ ముగ్గురు మాటలు కావచ్చు, 30 మంది మాట కావచ్చు, 40 మంది కావచ్చు, 400 మంది కావచ్చు, వారి మాట విన్న తర్వాత 1కి 4 సార్లు డిస్కషన్ చేసుకొని మాట్లాడుకొని చేయటం మంచిది. ఈ రాశి వారి స్వభావం కూడా అలాగే ఉంటుంది, ఓపిక చాలా ఉంటుంది. ఇటుపోయి వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ధనం మాత్రం విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఉందండి. పర్సనల్ లైఫ్లో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సమస్యలు చుట్టుముడతాయి, ఆకస్మిక ప్రయాణాలు అవుతాయి, ఆకస్మికంగా ఆరోగ్యంలో చిక్కులు చికాకులు వస్తాయి. అలాగే వీరి జాతకానికి చూడాలంటే మాత్రం వాతావరణం అనుకూలించదు. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే రెస్ట్ అనేది ఉండదు వీరి జాతక బలానికి. అలాగే దేనికి పనికిరాని వాళ్ళు కూడా వీరికి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. చాలా కాలం నుంచి వీరితో మంచిగా క్లోజ్గా ఉన్నవారు కూడా కొద్దిగా దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ముభావం స్వభావం అయ్యే అవకాశం ఉంటుంది, అంటే దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం సింహరాశి వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం వీలైతే లక్ష్మీనరసింహ స్వామి, రెండవది శ్రీవారి వెంకటేశ్వర స్వామి, మూడవది మాత కనకదుర్గమ్మని పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే స్త్రీలైతే మాత్రం తులసి దళాలతో మాత్రం కరెక్ట్ మాత్రం వెంకటేశ్వర స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది. అలాగే కనకాంబరాలతో అమ్మవారిని పూజ చేయడం, లలిత సహస్రనామాలు చదవటం చాలా వరకు మంచిది. అలాగే మాత్రం వీరి జాతకంలో సుహాసిని పూజ చేపించడం కూడా చాలా వరకు మంచిదండి. మూడవసారి గవ్వలేసి చూద్దాం సింహరాశి వారి పేరు మీద. మూడవసారి గవ్వలు వేస్తే 2 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభకరమైన గవ్వలండి 2 గవ్వలు. ఎందుకంటే చంద్రమహారదశ జాతకం వీరికి ఎన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చినా అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది, పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశాలు ఉంటాయి. కాకపోతే మాత్రం చంద్రమహారదశ అంటే మాత్రం నెలలో 15 రోజులు పక్షం రోజులు బాగుంటుంది, పక్షం రోజులు బాగుండదు. కాబట్టి మాత్రం వీరి జాతకంలో శ్రావణ మాసంలో పౌర్ణమి వరకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పౌర్ణమి దాటిన తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి. మొత్తం గవ్వలు 10 గవ్వలు పడ్డాయండి. 4, 4, 2 10 గవ్వలు, 0 తీసేస్తే 1. ఇటుపోయి రాశి వారికి మిశ్రమ ఫలితం ఉన్నదండి. శ్రావణ మాసం చాలా వరకు అనుకున్నదైతే సాధించే అవకాశం ఉంది, కానీ మాత్రం హార్డ్ వర్క్ అంటే చాలా అతి కష్టం మీద అనుకున్నది సాధించే అవకాశం ఉందండి. ఇష్టదైవాన్ని పూజ చేయడం, సద్బ్రాహ్మణులతో శాంతి చేపించుకోవడం చాలా వరకు మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి సింహరాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి. శుభం భూయత్.